5 years. 2 days బ్యాక్ 3 days బ్యాక్ శివప్రసాద్ గారు మీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడుగా, అప్పట్లో 30,000 మంది ఎంతమంది ఆడవాళ్ళు మిస్ అయ్యారన్నాడు. ఏమయ్యారు మరి వాళ్ళంతా? జనం కూడా చేతగాల, అందుకే ఓడిచ్చాం. మరి పవన్ కళ్యాణ్ కదా, పనితనం తెలిసినాడు కదా, చేతనాడు కదా, మొదలెట్టాడు. ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లో కూడా మిస్సింగ్ కేసులు ఎన్ని, వాటిల్లో మిస్సింగ్ అయిన వాళ్ళు మళ్ళీ వచ్చున్నారా లేదా, ఆ డేటా ఉందా లేదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ అప్డేట్ లేదు, బట్ వాళ్ళ ఇంటికి వచ్చారు, దెన్ కేసు కొట్టేయండి. తర్వాత ఇంకా వాళ్ళు దొరకలేదు, దెన్ వెతకండి. మీరు మాకు సెక్యూరిటీ అంటూ మేము వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేయాలంటే హడావులు ఇవన్నీ వద్దు. అది యాజ్ పర్ ప్రోటోకాల్ ఉండాల్సిన ఉంటూనే ఉంటారు. మీ డ్యూటీ మీరు చేయండి అని ఆల్రెడీ చెప్పాడు లోకేష్ కూడా, అదే చెప్పాడు. ఇప్పుడు భీమవరం వచ్చినటువంటి శివకుమారి, ఆమెకు కూతురు 9 నెలల క్రితం ఆమె కనిపించకుండా పోయింది. ఆ పాప ఆమె కంప్లైంట్ ఇచ్చింది, బట్ నో అప్డేట్. తెలిసిందేగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పోలీసులు వాళ్ళ డ్యూటీ ఏంటంటే వైసీపీ వాళ్ళని ఎవరైనా ఏదైనా అన్నారంటే వాళ్ళని కొడతాం, తిడతాం, కేసెస్ లోపలేయటం. జగన్మోహన్ ఎక్కడైనా వస్తున్నాడు అంటే ఊరు దేవుడు చెట్లు కొట్టేయాలి, పరదాలు కట్టాలా, సెక్యూరిటీ పెట్టాలా. ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళ సెక్యూరిటీ. ఇదే పని అయిపోయింది వాళ్ళది. అందుకే క్రైమ్ రేట్ కూడా ఘోరంగా పెరిగిపోయింది. గన్ను కన్నా ముందు జగన్ సొల్లు కబుర్లు, ఆ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసాడి పద్మ అసలు ఇప్పుడు ఎక్కడుంది ఏంటో తెలియదు, ఆమె కొన్ని కబుర్లు, రోజా కొన్ని కబుర్లు, కబుర్లకే పరిమితమయ్యారు తప్ప రియల్టీగా చెక్ చేస్తే అడ్డదిడ్డంగా ఘోరంగా పోలీసు వ్యవస్థను ఫెయిల్ అయిపోయింది. సో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కదా, ఆయన కలిసింది శివకుమార్ అని ఆమె. అయ్యా నాది భీమవరం, మా కూతురెట్ట మిస్ అయ్యి 9 నెలల క్రితం కంప్లైంట్ ఇచ్చాను. అయ్యా అమ్మ ఎక్కడ పోలీస్ స్టేషన్, పలానా పోలీస్ సిఐకి కాల్ చేశారు. ఏమైంది ఏంటి సార్ కొద్ది రోజులు, ఏం కొద్ది రోజులు అయ్యా సార్ ప్లీజ్ సార్ కొద్ది రోజులు. 5 days తర్వాత అప్డేట్ వచ్చింది. ఏమని? శివకుమార్ యొక్క కూతురు విజయవాడ రామవరపాడిచినటువంటి అబ్బాయితో వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి ఈ అమ్మాయిని తీసుకెళ్లాడా, ఇద్దరు కలిసి వెళ్ళారా, లేదా వీళ్ళిద్దరిని ఎవరైనా తీసుకెళ్లారా, అది తెలియాలి. మొత్తానికి జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూలో ఉన్నారు. ఆ జమ్మూకి ఆల్రెడీ పోలీసులు వెళ్ళారు, 2 టీములుగా వెళ్ళి వాళ్ళు తప్పించుకోకుండా పట్టుకున్నారు. అక్కడి నుంచి క్షేమంగా ఇప్పుడు ఏపీకి తీసుకొస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది వాళ్ళు మిస్ అయ్యారా, మిస్ చేశారా, వాళ్ళే కావాలని వెళ్ళారా, అండ్ అబ్బాయి అసలు ఎవరు, ఎందుకు పట్టుకెళ్ళాడు, ఏంటి, ఇవన్నీ తెలుస్తాయి. తర్వాత మిగతా కేసుల విషయంలో కూడా రాష్ట్రంలో ఎన్ని మిస్సింగ్ కేసులు నమోదైనవి, అందులో ఎంతమంది ఇళ్ళకు వచ్చినారు, ఎంతమంది ఇళ్ళకి రాలేదు, ఇవన్నీ కూడా ఇప్పుడు స్క్రూటినీ చేస్తూనే ఉన్నారు అండ్ ఏకక్కడ లెక్కలు తీస్తూనే ఉన్నారు. సో మీకు అర్థం కావాల్సింది ఏంటిది, జగన్మోహన్ రెడ్డి లాగా వైసీపీ సొల్లు కబుర్లు చెప్పే బ్యాచ్ కాదు ఈ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎంత అధ్వానంగా పరిపాలించాడు అంటే ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి చేసింది ఎక్కడన్నా ఏదన్నా వీళ్ళ దాంట్లో కనిపిస్తే వీళ్ళ పాలనలో వామ్మో అని వీళ్ళే భయపడేలా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఏ ఒక్కడు కూడా మనం చేయొద్దురా బాబు, ద బెస్ట్ పరిపాలించాలని డిసైడ్ అయ్యారు. ఆ వీళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు.